అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో నిన్న భార్య లేని జీవితం అనే వీడియోకి పెట్టి 5 డేస్ 6 డేస్ అయ్యింది. ఆ వీడియోకి అయితే చాలా చాలా కామెంట్లు వచ్చాయండి. నేనైతే కొంతమందికి రిప్లై ఇచ్చాను, కొంతమందికి నేను ఇవ్వలేకపోయాను. అయితే ముఖ్యంగా అందులో ఒక కామెంట్ అయితే నన్ను చాలా బాధ అనిపించింది. నాకు ఆ కామెంట్ చూడగానే దాని మీద వీడియో చేయాలి అని అనుకున్నాను ఖచ్చితంగా. అలాగే శ్రీదేవి గారు అని ఒక ఆవిడ కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ గురించి కూడా నేను మాట్లాడాలనుకున్నాను. శ్రీదేవి గారు ఏమని కామెంట్ పెట్టారంటే, భార్య లేని జీవితం అని అనేసరికి మగవాళ్ళ కష్టాల గురించి అయితే నేను ఇలా ఉంటాయి పాపం వాళ్ళ కష్టాలని చెప్పేసి నేను వీడియో చేశాను. దానికి గురించి పాపం పెద్దవాళ్ళు చాలా వయసులో 80 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అంతంత ఏజ్ ఉన్న వాళ్ళు, 75 ఇయర్స్ ఉన్న వాళ్ళు పాపం వాళ్ళందరూ వాళ్ళ కష్టాల గురించి అయితే కామెంట్లు పెట్టారు. చాలా బాధ అనిపించింది ఆ కామెంట్లన్నీ చూసాక. అందులోనే ఒకరు శ్రీదేవి గారు అన్న ఆవిడ అయితే ఏమని పెట్టారు అని అంటే, వీళ్ళు మగవాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు కానీ వాళ్ళు వయసులో ఉన్నప్పుడు భార్యల్ని ఇష్టం వచ్చినట్టు టార్చర్ పెడతారు. అప్పుడు భార్య విలువ తెలియదు వీళ్ళకి. ఇప్పుడు భార్య లేకపోయేసరికి వీళ్ళకి ఆ విలువే, అప్పుడు ఆ కష్టాలు ఏంటనేవి తెలిసినాయి. భార్య ఉన్నప్పుడు ఆ విలువ తెలియలేదు. వీళ్ళు చేసిన తప్పుకు వీళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి శ్రీదేవి గారు చెప్పారండి. మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంది, కానీ ఒకళ్ళు చేశారని మనం కూడా తిరిగి చేయడం అంత న్యాయమైతే కాదు. వాళ్ళు చేశారని మనం చేయడం అది కరెక్ట్ అయితే కాదండి. అనుభవిస్తున్నారు అని చెప్పారు. పెద్దవాళ్ళని అలా అనడము అయితే ఆ మాట కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటాను. ఆడవాళ్ళని నిజమేనండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు వయసులో ఉన్నప్పుడు భార్యలని చులకనగా చూడడం, భార్యలను టార్చర్ పెట్టడం చాలామంది మగవాళ్ళు ఉన్నారు. అందరూ కాదు, కొంతమంది మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే పాపం భార్యలను చాలా టార్చర్ పెడుతున్నారు. ఇంకా వాళ్ళు విసిగెత్తికిపోయి ఆడవాళ్ళకి కోపం వచ్చి మొగుడు వద్దురా బాబోయ్ అని అనే విధంగా ఉండే మగవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే శ్రీదేవి గారు కామెంట్ పెట్టారు. ఆవిడ పెట్టిన దాంట్లో తప్పు అయితే లేదు, కానీ చాలామంది మంచి భర్తలు కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళని ఒకరు తప్పు చేశారని మిగిలిన వాళ్ళందరినీ కూడా మనం ఒకే విధంగా చూడడం అయితే కరెక్ట్ కాదు. శ్రీదేవి గారు చెప్పిన దాంట్లో కూడా కరెక్టే అని అనిపించింది. కానీ ఇప్పటికైనా కొంతమంది అయినా సరే భార్య లేకపోతే ఏ పరిస్థితి ఎలా ఉంటుందనేది కొంతమంది అయినా మగవాళ్ళు తెలుసుకొని మారాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఒక్కరు మారినా కూడా నిజంగా ఆ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది. ఆడవాళ్ళు విసిగెత్తిపోతేనే ఇలాంటి మాటలు అంటూ ఉంటారండి. ఇంకా ఎవరు కూడా ఇంకా అలా అనలేదు, ఆవిడే పెట్టారు. అయితే పోతే విషయంలోకి వద్దాము. భార్య లేని జీవితం అనే దాంట్లో ఒక కామెంట్ అయితే నాకు చాలా బాధ అనిపించింది. రామారావు గారు అని ఒక ఆయన కామెంట్ పెట్టారండి. ఆయన ఒక్కరనే కాదండి, మిగిలిన వాళ్ళు కూడా చాలా చాలా సమస్యల గురించి, ఆరోగ్య సమస్యలు మమ్మల్ని చూడట్లేదని పెట్టారు. కానీ నాకు ఈ కామెంట్ అయితే చాలా ఇది అనిపించింది. రామారావు గారు పెట్టిన కామెంట్ ఏంటి అని అంటే, వాళ్ళ భార్య చిన్న వయసులో, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. ఒకరికి 9 సంవత్సరాల అబ్బాయికి, అమ్మాయికి 7 సంవత్సరాల వయసులో ఉండగా వాళ్ళ భార్య చనిపోయారు. అయితే నేను ఏ పెళ్లి చేసుకోకుండా నా పిల్లల్ని బాగా చదివించి నా పిల్లల్ని నేనే చూసుకుని పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశాను. ఈరోజు ఒకరు లండన్లోను, ఒకరు యూఎస్లోను వాళ్ళైతే ఉన్నారు. నాకైతే ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది. ఒక చెయ్య ఒక కాలు పని చేయట్లేదు. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అసలు నేను ఎటువంటి పని చేసుకోలేకపోతున్నాను. నన్ను ఎవరు కూడా పలకరించే వాళ్ళు కూడా నాకు లేరు. చాలా అంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కనీసం నాకు పిల్లలు కూడా నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నావు నాన్న అని కూడా ఫోన్ చేసి అడగరు నన్ను. నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కోసం నేను చాలా కష్టపడ్డాను, చదివించి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశాను. కానీ ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉండేసరికి నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు. నాకు అనారోగ్య సమస్యతో ఉన్నానని చెప్పేసి ఆయన కామెంట్ పెట్టారండి. ఇలాగా ఈయన ఒక్కరే కాదండి, చాలామంది కూడా అలాగే పిల్లలు పెద్దవాళ్ళని పట్టించుకోవట్లేదు. ఆడవాళ్ళు అంటే వేరే విషయం, వాళ్ళు వండుకొని చేసుకుని ఏదో పని చేసుకో, కానీ మగవాళ్ళు అయితే అసలు పాపం వాళ్ళు కాఫీ పెట్టుకునే చేతగాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఇప్పుడు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, విదేశాల్లో చాలామంది పిల్లలు ఉన్నారు. కనీసం వాళ్ళకి ఈ వీడియో అన్నా సరే షేర్ చేయండి. కనీసం వీడియోలు చూసైనా సరే వాళ్ళకి జ్ఞానోదయం అవుతుందేమో అని అనుకుంటున్నాను నేను. అమ్మ, మీరు మీ తండ్రి గారు చూడండి, ఆయన మిమ్మల్ని కష్టపడి చిన్న వయసులో మీ అమ్మగారు చనిపోతే మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఈరోజు మీరు ఆ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం మీ నాన్నగారే. అలాంటి తండ్రిని మీరు నిర్లక్ష్యం చేసి ఈవేళ బాగోలేని పరిస్థితిలో పట్టించుకోకుండా కనీసం ఫోన్ చేసి నాన్న ఎలాగున్నావు, తిన్నావా, ఉన్నావా అని కూడా మీరు అడగట్లేదు అని అంటే అది మీకు మరి తెలుసుకోవాలి కొంచెమైనా సరే. మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది అయితే అర్థం కావట్లేదు. ఆయన బతుకున్నంత వరకేనండి మీ నాన్నగారు అనేది మీరు చెప్పుకోవడానికి ఇది.
ఆయన చనిపోగానే మీరు లక్షలు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేసేసి వేల మంది భోజనాలు పెట్టేసి మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాము, ఇంతంత స్టీల్ డబ్బాలు పంచిపెట్టాము, మా నాన్నగారి పేరు ఇంత పెద్దది వేసాము, ఇంత పెద్ద పెద్ద గ్లాసులు పంచిపెట్టాము, చెంబులు పంచిపెట్టాము, చుట్టాలందరికీ భోజనాలు పెట్టాము, దానాలు చేసామని గొప్పగా చెప్పుకోవడం కాదమ్మా. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, ఇప్పుడు మాట్లాడి ఇంత ముద్ద అన్నం పెట్టేలాగా చూసుకోండి. ఆయన అస్సలు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు గతాన్ని మర్చిపోయారా? మీ అమ్మగారు లేకపోతే మిమ్మల్ని ఎలా పెంచారు? మీ నాన్నగారిని మర్చిపోయారా? ఫాదర్స్ డేలు అని చెప్పేసి డైలాగులు చెప్పి ఇంతంత పొడుగు స్టేటస్లు పెడతా ఉంటారే, మరి మీ నాన్నగారు కనిపించట్లేదమ్మా, ఆ ఫాదర్ మీకు కనిపించట్లేదా? ఆయన ఎంత బాధగా ఉంటే ఈ రోజున ఇలాగా కామెంట్ పెట్టుకుని ఆయన ఎంత బాధపడ్డారు. కొంచెం ఆరోగ్యం ఉంటే ఏదో విషయం బయటకు వెళ్ళి తెచ్చుకుని తినే పరిస్థితి అన్నా కొంచెంలో కొంత నన్ను అనుకోవచ్చు. కానీ ఆయన అస్సలు పెరాలసిస్ వచ్చిన ఆయన అంటే ఆయన ఏం పని చేసుకోగలరు అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. రేపొద్దున మీ పిల్లలు కూడా మీకు ఇలా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. కనీసం కొంతమంది అయినా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే విదేశాల్లో ఉన్న పిల్లలకి షేర్ చేయండి. కనీసం వాళ్ళకి అర్థమవుతుంది. తల్లిదండ్రులకి ఫోన్లో పలకరించండి. మీరు కనీసం ఫోన్ చేసి నాన్న ఉన్నావా, మందులు వేసుకున్నావా, ఏంటి తిన్నావు, ఏం చేస్తున్నావు అని కనీసం ఒక 10 నిమిషాలు మాట్లాడండి అమ్మా. అబ్బాయిలైనా అమ్మాయిలైనా. మరి గంటలు గంటలు మీరు ఫ్రెండ్స్ తోటి చాటింగులు చేసి మాట్లాడుతూ ఉంటారే, మీ నాన్నగారు గుర్తు రావట్లేదమ్మా. అలాంటప్పుడు 10 నిమిషాలు ఫోన్ చేసి ఎలా ఉన్నానని పొద్దున్న సాయంత్రం మాట్లాడలేరా అమ్మా? మీరు ఆస్తులు పంచుకోవడానికి వస్తారే, చనిపోయిన తర్వాత కార్యక్రమాలు చేయడానికి వచ్చేస్తారు, గబగబా ఏమున్నాయని పట్టుకెళ్ళడానికి వస్తారే. కానీ ఇప్పుడు పలకరించరమ్మా. బతికుండంగా ఇంత అన్నం పెట్టరే, ఎలా ఉన్నావు నాన్న అని అడగరే. ఆయన ఒక్కరే కాదండి, ఎంతోమంది మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలి ఈ వీడియో అయితే. షేర్ చేయండి, తప్పేమి లేదు. మీరు ఎవరైతే పెద్దవాళ్ళు చూస్తున్నారో అది మీ పిల్లలకి ఈ వీడియో షేర్ చేయండి. ఎలా ఉంటాయి వాళ్ళ కష్టాలు. అసలు అన్ని కామెంట్లు నేను ఒక్కరన్నా నెగిటివ్గా పెడతారేమో అని చూశాను. ఎవ్వరూ పెట్టలేదండి. ఆ కామెంట్లు చదువుతుంటే చాలా బాధ అనిపించింది. అయ్యి బాబోయ్, ఇంతమంది ఇలా బాధపడుతున్నారు, పిల్లలు ఉండి కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు అని అనేసి బాధ అనిపించింది. అందుకే చేస్తున్నానండి. మీరైతే ఆ పిల్లలు ఎవరైనా సరే తల్లిదండ్రులు బాగున్నప్పుడే కాదమ్మా, బాగోలేనప్పుడు కూడా చూడాలి. ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేసి పొద్దున్నే లేవగానే నాన్న లేచావా, ఏం తిన్నావు, టిఫిన్ తిన్నావా, ఏం చేస్తున్నావు, భోజనం చేసావా అని 3 పూటలు అడగండి. వాళ్ళకి ట్యాబ్లెట్ వేసుకున్నంత బలం వస్తుంది. అవి ఉన్న మందులు వేసుకోకల. మానసిక సంతోషం ఉంటే అసలు మందులు కూడా అవసరం లేదు. మీకు తెలుసో లేదో, మీకు ఏ డాక్టర్లోనే చెప్పే ఉంటారు. ముందు మనసు హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉంటే ఆరోగ్యానికి మించింది ఇంకోటి ఏమి ఉండదు అని అంటూ ఉంటారు. ఎన్ని మందులు మింగితే ఏం లాభం? మనసులో బాధ అనేది ఉండకూడదు కదా. మీరు పలకరించారనుకో ఆ రోజు వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. నా కూతురు ఫోన్ చేసింది, నా కొడుకు ఫోన్ చేశాడు, నన్ను ఇలా అడిగారని వాళ్ళు ఆనందపడిపోతారు. వాళ్ళు వేసుకునే ఈ మందుల కంటే కూడా మీ మాటతో వచ్చే బలమే ఎక్కువ. మీరు పలకరించే పలకరింపులోనే ఉంటుంది ఆ బలం అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఫోన్ చేసి ఏదో ఒక టైంలో నాన్నని పలకరించండి. ఒక 5 నిమిషాలు. పనికిరాని సొల్లుబాగుళ్ళు ఫోనులు గంటలు గంటలు పట్టుకుని ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఉపయోగం లేని మాటలు. ఆయనతో మాట్లాడండి. మాట్లాడేంత పరిస్థితి లేదా? మగాయన కదా పాపం. ఆయన నోరు తెరిచి అడగలేరు కదా ఎవరిని కూడా. అమ్మ ఫోన్ చేయని. నిజంగా అమ్మాయిని అడుగుతుంది, ఎరా ఫోన్ చేయలేదేరా, అమ్మ ఫోన్ చేయలేదని అడుగుతుంది. కానీ తండ్రి అలా మగాయన అడగలేరమ్మా. ఆస్తులు పంచుకోవడానికి రావడం కాదు, బతికుండంగా పెట్టండి. మేము ఇంత ఖర్చు పెట్టాము, అంత ఖర్చు పెట్టేసాము, ఇంత చేసామని అని అనడం కాదు. ఎవరైనా సరే ఈ వీడియో షేర్ చేసి దూరాన ఉన్న పిల్లలు ఎవరైనా సరే తండ్రి ఎక్కడ ఉన్నారని అనుకునే వాళ్ళు ఎప్పుడో వారానికోసారి 10 రోజులకోసారి ఫోన్లు చేయడం కాదు. ప్రతిరోజు మీరు 3 పూట్ల భోజనం ఎలాగైతే చేస్తారో అలాగే నాన్నకు కూడా నాన్న భోజనం చేసావా అని అడగండి. అంతకు మించిన శక్తి ఇంకోటి రాదు వాళ్ళకి. మీరు దూరాన్ని ఉన్నా కూడా ఎక్కడున్నా హాయిగా ఉండాలని దండం పెట్టుకుంటారు వాళ్ళైతే. నా కొడుకు ఫోన్ చేశాడు, నా కూతురు ఫోన్ చేసింది అని ఆనందపడిపోతారు. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే షేర్ చేస్తారని అనుకుంటున్నాను. తండ్రిని బాధ పెట్టకండి అమ్మ. ఎవరైనా సరే ఫోన్ చేసి ముందు ఫోన్లో మాట్లాడండి. దూరాన్ని ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.